ఈ దుర్ఘటన జరిగినప్పుడే ఆయన ఒక ప్రెస్ మీట్ లాగా ప్రెస్ని అడ్రస్ చేస్తూ ఒక వివరణ ఇచ్చారు. నేను కొంచెం ఆవేశంలో తొందరపడ్డాను అన్నాడు. మరొక మాట ఏమన్నారు, అసలు చంద్రబాబు నాయుడిని నేను ఏమీ అనలేదు అన్నారు. మరొకటేమన్నారు, నన్ను బూతులు తిడుతుంటే నేను సహించలేక, నేను భరించలేక, మహిళలు కూడా నేను వినలేనటువంటి బూతులతో నా మీద దాడి చేస్తుంటే అది నా స్పందన, నా ప్రతిస్పందన. ఎస్, ఆ సమయంలో నేను కొద్దిగా రియాక్ట్ అయ్యాను గట్టిగా, మేబీ. బట్ సత్యం ఒకటే, చంద్రబాబు నాయుడు గారిని నేను అసలు ఏమీ అనలేదు అని ఆయనకాయన విశ్లేషణ, ఆయనకాయన వివరణ ఇచ్చుకున్నారు. కానీ సత్యం ఏంటి, నేను వినలేను కాబట్టి ఆ బూతులు మీకు వినిపించలా. మీకు ఆ బూతుల్ని తిప్పి వినిపించటం సభ్యత కాదు కాబట్టి అక్కడ బీప్ చేయించా. ఆయన తిట్టిన తిట్టు డైరెక్టుగా ఇవాళ ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారి మీద ఆయన మాట్లాడిందే పరమబూతు, నీచమైంది, వినలేంది, సహించలేంది. అబద్ధం ఎందుకు? అన్నప్పుడు అన్నానని ఒప్పుకుంటూ మళ్ళీ నేను అనలేదు అని చెప్పుకుంటూ సమర్థించుకోవడంలో ఉన్న గొప్పతనం ఏంటి, లేకపోతే నిజాయితీ ఏంటి? ఎవరో ఏదో ఉద్రేకపరిస్తే ఎవరినో మనము ఇష్టానుసారం తిట్టేస్తామా? ఎస్. సో దీని మీద చాలామంది వైసీపీ నాయకులు కూడా జరిగిన దాంట్లో ఇద్దరిది తప్పు అన్న వాళ్ళు ఉన్నారు. అలాగే లేదు రాంబాబు గారిది తప్పే లేదు, దాడి చేసిన వాళ్ళదే తప్పు అని వన్ సైడ్గా మాట్లాడిన వాళ్ళు ఉన్నారు. కొంతమంది యువ రాజకీయ నాయకులు వైసీపీలో ఒక లాజిక్ను మాత్రం మిస్ అవ్వకుండా చక్కగా జరిగిందాన్ని వివరించారు. ఇప్పుడు నాకు కూడా జక్కంపూడి రాజా గారు లైన్లో ఉన్నారు. ఎస్, గుడ్ ఆఫ్టర్నూన్ అండి, నమస్తే. మీలాంటి యువకులు రాజకీయాల్లోకి రావాలి అని గట్టిగా నమ్మేటటువంటి తరం మాది. వచ్చిన వాళ్ళు ప్రజాసేవకు నిబద్ధతగా నిలబడాలి అన్న ఆశ మాది. అలాగే జరిగినటువంటి సంఘటనలో నిష్పక్షపాతంగా, అన్బయాస్డ్గా ఒక యువ రాజకీయ నాయకుడిగా మీ దగ్గర నుంచి ఒక వివరణ ఈ ప్రజలకు వెళ్ళాలని భావిస్తూ, రాజా గారు, జరిగిన సంఘటన, దుర్ఘటన చాలా బాధాకరం. రెండు వైపుల నుంచి చూస్తే మనం ఇలా జరిగి ఉండకూడదు అని భావించేటటువంటి సంస్కారం ఉన్నటువంటి మనుషులుగా దీన్ని ఎలా తీసుకుంటారు, దీన్ని ఎలా వర్ణిస్తారు? మీ అభిప్రాయం ఏంటి? లాస్ట్ ఈ 2 years నుంచి కూడా గవర్నమెంట్ ఫామ్ అయిన తర్వాత, కొత్త గవర్నమెంట్ వచ్చిన తర్వాత కంటిన్యూగా ఎక్కడ పెడితే అక్కడ ఈ దాడులు అనేటువంటి జరుగుతూ ఉన్నాయి. ఇప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఇక్కడ 2-3 పాయింట్స్ ని గమనిస్తే, ఒకటి నెల్లూరులో ప్రసన్న కుమార్ రెడ్డి గారి ఇంటి మీద, హిందూపూర్లో వేణు వాళ్ళ ఆఫీస్ మీద, వేణు గారి ఆఫీస్ మీద, తాడిపత్రిలో పెద్దారెడ్డి గారి ఇంటి మీద జరిగింది దాడి. ఇప్పుడు ఇవాళ అప్పట్లో సరే దాడి చెప్పడానికి గల కారణం రాంబాబు గారు నోరు జారారు అనేటువంటిది ఒకటి ఎస్టాబ్లిష్ చేస్తా ఉన్నారు. ఇప్పుడు ఏదైతే టీటీడీ దేవస్థానానికి సంబంధించినటువంటి లడ్డూ మీద ఒక దుష్ప్రచారాన్ని చేస్తూ ఒక అబద్ధాన్ని 1కి 10 చెప్తే నిజం అవుతుంది అనే థీరీతో చేసినటువంటి చంద్రబాబు నాయుడు చాలా స్పష్టంగా ఆయన అధికారంలో ఉండి పైన రాష్ట్రంలో కానీ అన్ని స్థాయిల్లోని వారే అధికారంలో ఉండి సిబిఐ ఒక దర్యాప్తు నిర్వహించి భారతదేశంలో అత్యంత ప్రాముఖ్యత కలిగినటువంటి ల్యాబ్స్ చేసినటువంటి పరీక్షల్లో ఇచ్చినటువంటి రిపోర్ట్ల ద్వారా స్పష్టంగా ఇక్కడ శ్రీవారి లడ్డూలో జంతువు కొవ్వు అనేటువంటిది లేదు అని చెప్పి ఆధారాలతో ఇస్తే, ఇది కదా వాస్తవం. ఈ రకంగా దేవుణ్ణి కూడా రాజకీయాల్లో తీసుకొచ్చి మన ప్రయోజనాల కోసం ఉపయోగించుకోవడం అనేటువంటిది మంచి పద్ధతి కాదు అని చెప్పి ఒక పక్కన మేము చెప్తా ఉంటే, ఇన్ని లక్షల మంది ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి స్వామివారి యొక్క భక్తుల మనోభావాలను దెబ్బతినేటట్టుగా దానికోసం ఎంతకైనా దిగజారి రాజకీయాలు చేసినటువంటి వాళ్ళు ఇంకా ఇప్పటికి కూడా జగన్మోహన్ రెడ్డి గారి ఫోటోలు పెట్టి
భూమన కరుణాకర్ రెడ్డి గారు, వైవి సుబ్బారెడ్డి గారి యొక్క ఫోటోలను కూడా పెట్టి ఇప్పటికి కూడా ఇంకా ఏదో ఒకలాగా మసిపూసి మారేడుకాయం చేసేటట్టుగా అబద్ధాన్ని నిజం చెయ్యాలి అనేటువంటి ప్రయత్నం వాళ్ళు చేస్తా ఉంటే, ఈ ఫ్లెక్సీని కట్టడం మంచి పద్ధతి కాదు మీరు అని చెప్పి అంబటి రాంబాబు గారు ముందు రోజు మాట్లాడారు. అది అయిపోయిన తర్వాత కేవలం ఒక ఆలయంలో కార్యక్రమాన్ని నిర్వహించి ఆయన వెనక్కి వస్తుంటే ఆయన కారుని అడ్డగించి ఇష్టానుసారంగా నోటికి వచ్చినటువంటి బూతులు మాట్లాడుతూ ఒక ప్రీ ప్లాన్డ్ గా కర్రలు, రాడ్లు పట్టుకుని ఆయన మీద దాడి చేయడానికి వస్తే దానిని డిఫెన్స్ చేసుకుంటూ అప్పటికే ఒక 1/2 అవర్ 1 అవర్ పాటు ఒక ఘర్షణ వాతావరణం అక్కడ ఏర్పడిన తర్వాత దానికి రియాక్ట్ అవుతూ అంబటి రాంబాబు గారు ఎవరు వస్తారో రండి అని చెప్పి మాట్లాడుతున్నటువంటి మాటల్లో ఆ ఫ్లోలో ఒక మాట ఆయన గమ్ముని మాట్లాడారు. దానికి మళ్ళీ ఆయన సంజాయిషి ఇస్తూ ఎక్కడా నేను చేసింది కరెక్టే అని చెప్పాను, ఎక్కడా చెప్పుకోలే ఆయన. లేదు అనుకోకుండా ఆ వయసులో నేను మాట్లాడకుండా ఉండాల్సిందేమో, గమ్ముని పొరపాటున అక్కడ జరిగినటువంటి సంఘటనకి నేను తొందరపడ్డాను, నా నోట్లోంచి ఆ ఫ్లోలో వచ్చింది తప్పితే వేరొకటి కాదు అని చెప్పి ఆయనంతటా ఆయన మళ్ళీ విత్డ్రా కూడా చేస్తున్నారు ఆ మాటని. నిజంగా చెప్పాల్సి వస్తే లోకేష్ నోటితో ఎన్నిసార్లు ఆ బూత్ ని మాట్లాడాడో ఒకసారి రికార్డులు తీసి మనం పాత వీడియోలు అయ్యి ఇప్పుడు అంతా సోషల్ మీడియా ఎవిడెన్స్లు అన్ని ఉన్నాయి ఎవరి దగ్గర వాళ్ళ దగ్గరే. లోకేష్ మాట్లాడినటువంటి బూతులు ఒకసారి తీసి మనం వినిపిస్తే అందరికి, మరి ఆయన దగ్గర నుంచి మొదలుపెట్టి తెలుగుదేశం పార్టీ ఈవేళ ఉన్నటువంటి మంత్రులు అసలు ఒక్కొక్కరు మంత్రులేనా, వాళ్ళ భాష ఏంటి, వాళ్ళు మాట్లాడేటటువంటి పదజాలాలు ఏంటి, అవన్నీ గమనిస్తే అసలు నిజంగా రాజకీయాల్లో ప్రతి ఒక్కరు సిగ్గుపడేటటువంటి పరిస్థితి. ఒక్క విషయం ఎస్ రాజా గారు, మిమ్మల్ని గౌరవిస్తూ మిమ్మల్ని గుర్తిస్తూ రాజకీయాల్లో మీలాంటి యువకులు ఉండాలని భావిస్తూ మీరన్నది ఏదైతే ఉన్నదో ఇలాంటి బూతులు నాట్ ఓన్లీ లోకేష్, ప్రధాన నాయకులు ఏ పార్టీ వాళ్ళైనా సరే వైసీపీ నాయకులను మాట్లాడి ఉంటే ఆ టేపులు మీరు నాకు పంపిస్తే పూర్తిగా మళ్ళీ ఈ ప్రజలకు ఆ సమాచారాన్ని చేరవేసే ప్రయత్నం చేస్తా. ఇక్కడ జరిగిన దాంట్లో రాంబాబు గారు చేసినటువంటి పొరపాటు, నేను అంటున్నా పొరపాటని ఏంటది, ఆయన 100% చంద్రబాబు నాయుడు పేరుతోటి తిట్టిన బూతు వాస్తవం, నేను ఆయన్ని అనలేదు అన్నది అవాస్తవం. మళ్ళీ ఆయన్ని కాంట్రడిక్ట్ అవుతూ నేను తొందరపడి నా వయసుని కూడా మర్చిపోయి మాట్లాడింది పొరపాటే, తొందరపడ్డాను అన్నారు. ఏ విషయంలో తొందరపడ్డాను? చంద్రబాబు నాయుడిని తిట్టాను, నేను తొందరపడ్డాను అని అంటే దేర్ ఈజ్ సంథింగ్ గుడ్. ఆయనే మళ్ళీ మాట మారిస్తే ఎలా? నేను మళ్ళీ ప్లే చేయమంటే ప్లే చేస్తా. ఇప్పుడు ఒకటండి, అంటే ఎట్లా ఉందనంటే మీడియా వ్యవస్థ కూడా ఎట్లా తయారైందనంటే లడ్డూకి సంబంధించినటువంటి ఇష్యూ మీద ఇప్పుడు యాక్చువల్ గా మనం డిస్కషన్ చేయాల్సినటువంటి విషయం ఎంతో మంది వేల మంది భక్తులకు సంబంధించినటువంటి డిస్కషన్స్ అన్ని అవుతున్నాయి రాజా గారు. ఇప్పుడు మీడియా యొక్క నిజాయితీ మీద నేను ఇప్పుడు మాట్లాడలేను, నేనేం మాట్లాడుతున్నా మీడియా పర్సన్ గా నేనేం మాట్లాడుతున్నా, ఒక సెక్షన్ ఆఫ్ 2 మతాలుగా మారిపోయినటువంటి విభజింపబడింది, విడిపోయింది మీడియా. ఇవాళ సత్యం ఎవరు చెప్తున్నారో తెలియనటువంటి పరిస్థితిలో జనం ఉన్నారు. అసలు మీడియాని నమ్మే పరిస్థితిలోనే జనం లేరు. ఈ మీడియా కేవలం రాజకీయ ప్రయోజనాల కోసమే అన్నది జనం గ్రహించేశారు. అదంతా మీ అందరికీ తెలుసు. మీరు మీకు అనుకూలమైనటువంటి మీడియా ఒకటి ఉంటుంది, మీకు వ్యతిరేకమైనటువంటి మీడియా ఒకటి ఉంటుంది. బట్ ప్రజలకు అనుకూలమైనటువంటి మీడియా దాన్ని బతకనివ్వరు, దాన్ని కదలనివ్వరు, దాన్ని మాట్లాడనివ్వరు. మీ ఇద్దరు ఒకళ్ళే కాదు, వాట్ యు సే. అందుకని నేను మీడియా విషయం వదిలేద్దాం. యు ఆర్ ఆల్సో మోస్ట్ మెచ్యూర్డ్ పొలిటీషియన్. కానీ నేనేమంటున్నా ఎవరు దానికి ముందే మీరు చెప్తూ కొంతమంది మీడియా వాళ్ళకి వత్తాసు పలుకుతున్నారు, కొంతమంది వీరికి వత్తాసు పలుకుతున్నారు. మీడియా వ్యవస్థే ఒక రకంగా 99% కుళ్ళిపోయినటువంటి వ్యవస్థ కింద తయారయ్యి వాస్తవాలని ప్రజలకు చూపించేటటువంటిది పక్కకు పెట్టేసి అన్నెసరీ టాపిక్స్ ని టేకప్ చేసి వాటిని ఎప్పుడైతే పెద్దదిగా చేసి చూపించేటటువంటి ప్రయత్నం జరుగుతూ ఉందో ఆటోమేటిక్ అక్కడే ప్రజాస్వామ్యం చచ్చిపోయింది అసలు. అవును,
ఇప్పుడు ఎస్ రాంబాబు గారు ఓకే, ఆయన మాట గమ్ముని జారారు. రాంబాబు గారు వాస్తవానికి మనం ఆ వీడియో కూడా గమనిస్తే అండి, ఆయనను అప్పటికే ఒక 10 సార్లు మనం చెప్పుకోలేనటువంటి భాషలో అమ్మ అలి బూతులు తిడుతూ ఎలా పడితే అలా మాట్లాడితే ఎవరైనా ఉప్పు కారం తింటున్నాం, మరి అందరూ గాంధీవాదుల్లాగా బతకాలంటే కష్టమండి. అసలు గాంధీ పేరే మర్చిపోయారు, గాంధీ ఎవరో తెలియదు చెప్తుందండి. ఎవరైనా అందరం ఉప్పు కారాలు తింటున్నాం, ఎవరైనా తల్లినో లేకపోతే భార్యనో పట్టుకుని నోటుకు వచ్చినటువంటి మాటలు మాట్లాడుతూ ఉంటే ఆఖరికి పిల్లిని రూమ్ లో వేసి పట్టుకు కొట్టినా అదైనా తిరగబడుతుంది. అటువంటిది అంబటి రాంబాబు గారు లాంటి ఒక సీనియర్ నాయకుడు, ఒక మాజీ మంత్రిగా పనిచేసినటువంటి వ్యక్తి, వాళ్ళు ఆయన్ని పట్టుకుని చుట్టూ ఆడవాళ్ళు కొంతమంది నా వీడియోలు చూస్తే అసలు ఆడవాళ్ళేనా అనేటువంటి క్వశ్చన్ మనకి ఎరైజ్ అయ్యేటువంటి పరిస్థితి. ఇక్కడ ఒక విషయం అండి, యూట్యూబ్ కి సంబంధించిన వాళ్ళు చాలా మంది ఆయనకి సంబంధించిన వాళ్ళే మళ్ళీ ఆయన వ్యతిరేకంగా మాట్లాడినట్టుగా కొన్ని వీడియోలు ప్రమోట్ చేయటం, అలాగే మరొక పార్టీకి సంబంధించిన వాళ్ళు కూడా మీ మీద వ్యతిరేకత సృష్టించటం కోసం ఎవరినో తీసుకొచ్చి, మీరంటారే పెయిడ్ ఆర్టిస్టులని, వీళ్ళందరితో జరుగుతున్నది సోషల్ మీడియాలో ఒక నీచమైనటువంటి ప్రక్రియ. దాన్ని వదిలేద్దాం. మీలాంటి కొద్దిగా చదువుకున్న వాళ్ళు ఒక అన్బయాస్డ్గా ఆలోచించవలసిన విషయాన్ని కూడా పార్టీ నాయకత్వం కోసం మొహమాట పడకుండా జనం అర్థమయ్యేట్టుగా మీరు చెప్పండి. ఆయన చేసింది తప్పు, టీడీపీ వాళ్ళు చేసింది కూడా తప్పు. వాట్ యు సే? సార్ ఇప్పుడు అదే చెప్తున్నాను, ఏదైనా ఒక పొరపాటు జరిగితే రాంబాబు గారు ఆయన నోటితో చెప్పాడు. ఆయన ఏమనంటే సరే ఎస్ నేను పొరపాటు మాట్లాడాను, దాన్ని విత్డ్రా చేసుకుంటాను అనేటువంటి మాటను కూడా అది పక్కన పెట్టేసినా కూడా నేను చేసినటువంటి తప్పుకి మీరు ఏ రకమైనటువంటి చట్టపరమైనటువంటి చర్యలు మీరు తీసుకున్నా దాన్ని ఫేస్ చేయడానికి నేను సిద్ధంగా ఉన్నానని అన్నారు. మనకు ఒక రాజ్యాంగం ఉంది, మనం ఏమి ఆటవిక రోజుల్లో లేము, లేకపోతే పూర్వం ఎప్పుడో ఉన్నటువంటి మీలాంటి యువ రాజకీయ నాయకులకి చట్టాన్ని అనుసరించి మీరు చేసిన పొరపాట్లు చాలా ఉన్నాయి, మీరు చేసిన దాడులు ఉన్నాయి. అలాగే గోదావరి జిల్లాలో ఎమ్మెల్సీ హత్య చేసినటువంటి వాడిని కూడా మీరు పక్కన పెట్టకుండా మోసినటువంటి ఒక అభిప్రాయాన్ని క్రియేట్ చేశారు. మీరు మోసారా లేదా అన్నది మళ్ళీ డిబేటబుల్ పాయింట్. కర్మ అదే సార్, మీరు అదే చెప్తున్నా. ఒక ఇష్యూ మాట్లాడుతూ మీరు కూడా అవతల వాళ్ళకి ఏదో ఇండైరెక్ట్ గా అడ్వాంటేజ్ కల్పించాలనేటువంటి ఉద్దేశంతో ఒకటి మాట్లాడుతుంటే ఇంకో దాన్ని తీసుకెళ్లి ఎమ్మెల్సీ గారు అంటారు, లేకపోతే మోసారు అంటారు. ఇవన్నీ నేను ఎప్పుడు మోసానో, ఏ సందర్భంలో మోసారనలా, మీరు మోసారనలా, మీ పార్టీ మోసారు. నేను ఇందాక మీకు చెప్పింది కూడా క్లియర్ గా ఉంటుంది. తప్పు ఎవరు చేసినా తప్పే, దానికి చట్టం ఉంది, దానికి లోబడి పనిచేయాలి తప్పితే ఇవాళ పోలీస్ వ్యవస్థ దగ్గరుండి కాకి చొక్కాలు గవర్నమెంట్ రాజా గారు 2 విషయాలు నేను మీతో స్పష్టంగా ఆబ్జెక్టివ్ గా మాట్లాడతా. మీ తండ్రినో నా తండ్రినో తిడితే కొట్టకుండా వదిలేసి డైరెక్ట్ గా మనం పోలీస్ స్టేషన్కి వెళ్ళి కేసు కంప్లైంట్ చేసేటటువంటి సహనం ఉంటుందా? ఉండదు. రెండోది విచిత్రంగా మీ పార్టీ గాని గతంలో ప్రతిపక్షంలో ఉన్నటువంటి టీడీపీ నాయకులు గాని మేము రాగానే పోలీసు వాళ్ళ సంగతి చూస్తాం, దట్టు చట్టబద్ధంగా అని ఏదో ఫోర్స్ఫుల్ గా ఒక వర్డ్ యాడ్ చేస్తున్నారు. అసలు ఇదేంటి? పోలీసుల మీద ఈ దాడేంటి? పోలీసులు డ్యూటీ చెయ్యొద్దా? క్రమశిక్షణ చర్యల్ని ఒక్క విషయం రాజా గారు, చంద్రబాబు నాయుడు గారు ఏదో అడ్రస్ చేస్తున్నారు, అది చూసి మళ్ళీ మనం కంటిన్యూ చేద్దాం ప్లీజ్. పవర్స్ ఉన్నాయి, ఆయన్ని కాపాడుకోవడం కాకుండా మనం కూడా కాపాడుతాడు. ఏ సమస్య అయినా సరే ఆయనే పరిష్కార మార్గానికి కూడా దోహదం చేస్తాడు, దారి చూపిస్తాడు. నేను ఎన్నోసార్లు చెప్పాను, వెంకటేశ్వర స్వామితో పెట్టుకున్న వాళ్ళకి ఇంకొక జన్మలో పనిష్మెంట్ కాదు, ఈ జన్మలోనే పనిష్మెంట్ ఉంటుంది. దాని నమ్మకం నేను చూసిన సంఘటనలు ఉన్నాయి. అందుకే మీకు కూడా చెప్తున్నా, ఎవరితోనా పెట్టుకోండి కానీ ఆయనతో పెట్టుకొని రాజకీయం చేయొద్దండి. సిట్టు దర్యాప్తు కొనసాగుతుందా సార్? లేదు, ఇప్పుడు నేనేం మాట్లాడను, అన్ని విషయాలు మాట్లాడే చేస్తాం. ఫైన్. వెంకటేశ్వర స్వామితో పెట్టుకున్న వాళ్ళు ఎవరు బతికి బట్టగట్టరు అన్నారు. ఇక్కడ నేను ఒక విషయాన్ని చాలా స్పష్టంగా మాట్లాడగలను కానీ అసందర్భం కాబట్టి దాన్ని ఖచ్చితంగా తర్వాత మాట్లాడతా. ప్రధాన రాజకీయ నాయకులకు సంబంధించి
తిరుపతి దగ్గరలోనే ఒక దుర్ఘటన జరిగింది. మరి వెంకటేశ్వర స్వామి రియాక్షన్ అది. ఎస్ వరలక్ష్మి గారు.